నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ తుమ్ము పద్మావతి అధ్యక్షతన నిర్వహించిన 2024-25 సంవత్సరిక వార్షిక బడ్జెట్ ను కమిషనర్ వెంకటనారాయణ, డిఈ శివానందం కౌన్సిలర్ల మధ్య సమావేశం ఏర్పాటు చేయగా ఈ బడ్జెట్ ని అందరి సహకారంతో ఆమోదించడం జరిగిందని చైర్పర్సన్ పద్మావతి శరత్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు బడ్జెట్ వివరాలు తెలిపారు. ఆదాయం మొత్తం 23,50,00,000 రూపాయలు, వ్యయం 23,45,00,000గా అంచనా వేయడం జరిగింది. మిగులు 5 లక్షలు, సాధారణ నిధులు అంచనా ఆదాయం 14,25,00,000, ప్లాంట్ గ్రాంట్, నాన్ ప్లాంట్ గ్రాంట్ 8 కోట్లు, డిపాజిట్ లోన్ ద్వారా 70 లక్షల ఆదాయం, పారిశుద్ధ కార్మికుల జీతాలు 7 కోట్లు, నిర్వహణ వ్యయం 1,81,00,000, గ్రీన్ బడ్జెట్ 1,42 లక్షలు, తప్పనిసరి వ్యయం 67 లక్షలు, నిర్వహణ వ్యయం 1,83 లక్షలుగా అంచనాతో ఆమోదం పొందడం జరిగింది. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ వెంకటనారాయణ, కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మన బోధన్ మున్సిపాలిటీ 2024-25 ఆర్థిక సంవత్సరపు బడ్జెట్ సమావేశానికి విచ్చేసిన చైర్పర్సన్ గారికి, వైస్ చైర్పర్సన్ గారికి, కౌన్సిల్ సభ్యులందరికీ, కోఆప్షన్ సభ్యులందరికీ, నాతోటి ఉద్యోగులందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాము. మున్సిపల్ చట్టం 2019 ప్రకారము ప్రతి సంవత్సరం మనము ఆర్థిక సంవత్సరము క్లోజ్ అయ్యే టైంలో మనము బడ్జెట్ ఒకటి డిబేట్ చేసుకొని ఇది అప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత అందరి మీద ప్రతి పురపాలక సంఘం ఉన్నది. దాంట్లో భాగంగా ఈరోజు మనం బోధన్ మున్సిపాలిటీ యొక్క బడ్జెట్ ప్రత్యేక సమావేశాన్ని మనం ఏర్పాటు చేస్తున్నాం. ఈ ప్రత్యేక బడ్జెట్ సమావేశంలో ముఖ్యంగా బడ్జెట్ అంటే ఇంకా ప్రతి ఒక్కరికి తెలుసు, మనకి ఇన్కమ్ ఎక్స్పెండిచర్ చూసుకొని మన ఈ సంవత్సరం మన బోధన్ మున్సిపాలిటీ ఏ విధంగా డెవలప్ చేసుకోవాలని చెప్పేసి మనం ప్లాన్ చేసుకోవడమే మనకు బడ్జెట్. అందులో భాగంగా ఈ సాధారణ నిధులు అంచనా ఆదాయం ఇవాళ మనం ప్రవేశపెట్టబోయేది 2024-25 ఆర్థిక సంవత్సరం యొక్క అంచనా బడ్జెట్, ఎస్టిమేటెడ్ బడ్జెట్. అంతేకాకుండా గత సంవత్సరం అంటే ఈ మార్చి 31 రూపాయలకి అయిపోయే 2023-24 ఆర్థిక సంవత్సరం యొక్క రివైజ్డ్ బడ్జెట్, దానికి సంబంధించి మనకు డీటెయిల్స్ ఏమున్నాయంటే, సాధారణ నిధులు ఈ 2024-25 సంవత్సరానికి 1,425.14 లక్షలు ఆదాయం మనకు వస్తుందని చెప్పేసి మనం ఒకటి అంచనా వేస్తున్నాం. అంతేకాకుండా ప్లాన్ అండ్ నాన్ ప్లాన్ నిధుల నుంచి మనకు 855 లక్షలు ఆదాయం వస్తుందని చెప్పి మనం అంచనా వేసుకుంటున్నాం. అంతేకాకుండా డిపాజిట్స్ అండ్ లోన్స్ నుంచి 70 లక్షలు, మొత్తం కలిపి 2,350.14 లక్షలు మొత్తం ఆదాయం మనకు వస్తుందని చెప్పేసి మనం ఈ అంచనా బడ్జెట్ ఒకటి తయారు చేసుకుంటున్నాం. దీంట్లో భాగంగా మనకు వ్యయం కూడా అంటే ఎక్స్పెండిచర్ కూడా ఏ విధంగా ఉంటుందంటే, ఇప్పుడు ఏదైతే మన కమిషనర్ గారు కొత్తగా రావడం జరిగింది, ఒక 10 days అయింది కాబట్టి ఆయనకి కూడా ఇక్కడ బోధనలో ఉన్న సమస్యలు పూర్తిగా నాకు తెలిసే అవగాహన రావడానికి కొంచెం టైం పడుతుంది. కాబట్టి మనందరం కూడా ఆయనకి కూడా సహకరించాలి, అదేవిధంగా ఆయన కూడా మనకి సహకరించాలని కోరుతా ఉన్నాను. మరి అదేవిధంగా ఈ ట్యాక్స్ విషయంలో మామూలుగా ఆఫీస్ నుండి ఏదైతే చేయాలో అంటే ఇంకేదైనా షఫ్లింగ్ చేయడము, లేకపోతే ఎవరి వర్క్ వాళ్ళకి అప్పచెప్పడం అనేది మేము మీటింగ్ పెట్టుకొని మేము అదంతా అరేంజ్ చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. మరి అదేవిధంగా ఈ ట్యాక్స్ వసూలు చేసేటప్పుడు కూడా గౌరవ సభ్యులందరూ కూడా 100% సపోర్ట్ చేయాలని, మన బోధన్ పట్టణ అభివృద్ధికి సహకరిస్తారని, ఇన్ని రోజులు సహకరించినట్లే ఇప్పుడు కూడా సహకరిస్తారని కోరుకుంటా ఉన్నాను. మరి అదేవిధంగా ఇప్పుడు రాబోయేది పండుగ సీజన్ కాబట్టి ఇటు శివరాత్రి మరియు రంజాన్ నెల మాసం వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు మార్చి 1st వీక్లో మేబీ బడ్జెట్ మీటింగ్ అయిపోతుంది కాబట్టి ఇప్పుడు మన సాధారణ మీటింగ్ పెట్టుకొని ఈరోజు బోధన్ మున్సిపాలిటీ 2024-25 బడ్జెట్ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. దాన్ని గౌరవ కౌన్సిల్ సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదం తెలపడం జరిగింది. వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి అదేవిధంగా బోధన్ పట్టణంలో రాబోయే రోజుల్లో ఇప్పటి వరకు ఏదైతే మున్సిపాలిటీ నుంచి అన్ని రకాలుగా ఫెసిలిటీస్ ఇచ్చామో ఇప్పుడు కూడా అదే విధంగా ఇవ్వబోతున్నామని తెలియజేస్తా ఉన్నాం. శానిటేషన్ విషయం కావచ్చు, ఈ దోమలు కావచ్చు, కుక్కల బెడద కావచ్చు, దేనికి సంబంధించి కూడా ప్రతి ఒక్కరం కూడా
ఇక్కడ గౌరవ సభ్యులందరం కూడా సహకరిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. శివరాత్రి మరియు రంజాన్ పండుగలకు సంబంధించి కూడా ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే ఫెసిలిటీస్ కల్పిస్తున్నామో ఈ సంవత్సరం కూడా అదే రకంగా కల్పిస్తామని తెలియజేస్తా ఉన్నాము. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.